మంచిర్యాల జిల్లాలో గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంపై వివాదం తీవ్ర రూపం దాలుస్తోంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పదే పదే అలైన్మెంట్ మార్చడం పట్ల భూములు కోల్పోతున్న లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లోని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. జిల్లా పెరికిట్ నుండి మంచిర్యాల జిల్లా కుర్మపల్లి వరకు కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 63వ నెంబరు గ్రీన్ఫీల్డ్ హైవే పట్ల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత కొద్ది నెలలుగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సర్వేలు చేసి ఏదైతే 2 అలైన్మెంట్లు పూర్తి చేసినా కూడా 3వ అలైన్మెంట్ ప్రకారమే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మిస్తుండడం పట్ల రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 3వ అలైన్మెంట్ ప్రకారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటతో పాటు హాజీపూర్ మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 500 మంది రైతులు తమ విలువైన భూములు కోల్పోతున్నారు. ప్రస్తుతం మనం లక్షెట్టిపేట మండలం సూరారం గ్రామం వద్ద ఉన్నాం. గతంలోనే ఈ గ్రామం ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద తమ ఇండ్లతో పాటు భూములు కూడా కోల్పోయారు. వాళ్ళు అక్కడ సర్వస్వం కోల్పోయి ఇక్కడికి వచ్చి R&R కాలనీలో వాళ్ళంతా కూడా ఉంటున్నారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ప్రస్తుతం మనం అదే గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు ఏదైతే గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంతో వాళ్ళకు తమకున్న కొద్దిపాటి భూములను కూడా కోల్పోతుండడం పట్ల వాళ్ళు ఏదైతే కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల అలాగే ఏదైతే ఇక్కడ స్థానిక నాయకుల పట్ల కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి, మీ పేరేంటిది, మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ? నా పేరు వెంకటేష్, లక్ష్మీపేట మండలం సూరారం గ్రామం. అది ఇంతకుముందు మాది ఎల్లంపల్లిలో 1 ఎకరం పోయింది. ఇప్పుడు ఉన్న 2 ఎకరాల 10 గుంటలు ఉంది. ఇప్పుడు ఆ 2 ఎకరాల 10 గుంటల నుంచి ఇప్పుడు NH-634 భాగంగా ఈ 4 లైన్లో 2 ఎకరాలు మొత్తం పోతుంది. అందులోనే ఇప్పుడు నేను నివసించే ఇల్లు మొన్ననే రీసెంట్గా బోర్ బాయ్ కూడా ఎంచుకున్నాను. పంటలు దొబ్బించి పొలం 2 పంటలు పండే భూమి ఇప్పుడు NH-64 4Aలో పోతుంది. దానికి మాకు నష్టపరిహారంగా మేము వద్దానంటున్నాం. అసలు నష్టపరిహారం ఇస్తా అంటే మేము వద్దంటున్నాం. పాత అలైన్మెంట్నే కొనసాగించాలని మేము ఎవరికి ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి ఒక 5 సలహా ఇచ్చినాం. ఎవరు కానీ ఇంతవరకు కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎవరు రెస్పాన్స్ కాలేదు. ధర్నా చేసినాం. ధర్నా చేస్తే పోలీసుతో మనం లాఠీ చార్జ్తో ఇట్లా బెదిరించి వెళ్ళగొట్టిండు. పాత అలైన్మెంట్నే కొనసాగించని ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి నిర్ణయించుకుని ఇంతవరకు ఏం రెస్పాన్స్ కాలేదు. మీరు చెప్పండి, మీ పేరేంటిది, మీదే ఊరు, మీకు ఎన్ని ఎకరాల ఏదైతే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే తోటి మీరు ఎంత భూమి కోల్పోతున్నారు? నా పేరు లైశెట్టి రాజమౌళి, మాది గుడిపేటు, హాజీపూర్ మండలంలో. అయితే విషయం ఏంటంటే మేము ఆల్రెడీ ఎల్లంపల్లి బాధితులము. ఎల్లంపల్లిలో మేము సర్వస్వం కోల్పోయినాము. అప్పుడు 2 ఎకరాలు కోల్పోయిన తర్వాత ఏంటంటే దానికి తోడుగా డబ్బులు పోగు చేసుకొని మళ్ళీ భూములు కొనుక్కున్నాము. మళ్ళీ ఏంటంటే తరతరాల నుండి వచ్చిన భూమి కూడా ఇలా నాది 1.5 ఎకరాల భూమి పోతుంది. మళ్ళీ 1.5 ఎకరాల భూమి పోతుందంటే ఆల్రెడీ నాది మధ్యలోకి వెళ్ళిపోతుందంటే అది పనికి రాకుండా పోతుంది. వ్యవసాయం చేసుకోవడానికి బావి ఉన్నది, బోరు ఉన్నది, పంపు చెట్లు కూడా పోతున్నాయి. అంతా పోయిన తర్వాత మేము ఏం పని చేయాలి? అయితే గతంలో ఏంటంటే 2 అలాట్మెంట్లు చేసిండ్రు. 2 అలాట్మెంట్లు చేసి ఎవరి గురించి క్యాన్సిల్ చేసిండ్రు అనేది తెలుస్తలేదు. మరి ఈ బడా వ్యాపారులకే ఈ నాయకులు అనేది సపోర్ట్ చేసినప్పుడు రైతు ప్రభుత్వం అని చెప్పి రైతుల నాయకులము మేము రైతులకే సపోర్ట్ చేస్తామని మాట్లాడిన నాయకులు ఇవాళ ఎవరు కూడా మాకు సపోర్ట్ చేస్తలేరు. మరి 2 అలాట్మెంట్లు చేంజ్ చేసి 3వ అలాట్మెంట్ ఎవరి గురించి వచ్చిండ్రు, ఎవరి లాభం గురించి వచ్చిండ్రు? ఆ అలాట్మెంట్ మేము ఒప్పుకోము, మేము ఇప్పటికే నష్టపోయినాం కాబట్టి మా భూములు మేము ఇవ్వదలుచుకోలేదు. 2 అలాట్మెంట్లు ఏవి చేసుకున్నారో ఫస్ట్ అవే మీరు చేయాలని మా యొక్క విన్నపం. ఓకే అమ్మమ్మ, మీరు చెప్పండి, మీదే ఊరు, మీరు ఏదైతే ఈ హైవే ఎంత మీరు భూములు కోల్పోతున్నారో, కోల్పోతే ఎంత భూమి కోల్పోతున్నారు? మాది సూరారం గ్రామం. నా పేరు రమ అండి. మాది ఇంతకుముందు ఏం చేస్తారు మీరు? మాది వ్యవసాయం అండి. మేము వ్యవసాయం మీదనే బ్రతుకుతున్నాము. అప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అని 14 ఎకరాల భూమి తీసుకున్నది గవర్నమెంట్. మళ్ళీ ఇప్పుడున్న కాస్త 4 ఎకరాలు ఈ NH-60 హైవేకి ఈరోజు భూమి తీసుకుంటున్నారు. ఎలా బ్రతకడం? మా పిల్లలు చిన్న పిల్లలు, మేము ఆధారపడేది మొత్తం వ్యవసాయం కిందనే ఆధారపడుతున్నాం. 2 అలాట్మెంట్ చేశారు, అదెందుకు క్యాన్సిల్ అయింది, ఇదెందుకు క్యాన్సిల్ కావట్లేదు ఈరోజు అని మేము కలెక్టర్ దగ్గరికి, MRO దగ్గరికి వాళ్ళందరికీ పోతే మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఏదమన్నా అంటే ఎలక్షన్ కోడమ్మా అని అంటున్నారు. మేము మా భూములకు వచ్చి సర్వేలు చేస్తుంటే మేము అడ్డుకుంటే బందోబస్తు బెటాలియన్ మొత్తం దిగి మమ్మల్ని స్టేషన్ తీసుకుపోయి మా భూములు మా సొంతమని మేము పోట్లాడితే మమ్మల్ని తీసుకుపోయి ఒక స్టేషన్లో వేశారు. ఏదైతే పెద్ద ఎత్తున కూడా ఇవాళ లక్షెట్టిపేట మండలంతో పాటు హాజీపూర్ మండలంలో దాదాపు 500 మంది రైతులు తమ విలువైన భూములు కోల్పోతున్నారు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే పేరుతోటి. ఇవాళ మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? గతంలోనే మీరు ఆర్డీఓ కార్యాలయం, కలెక్టరేట్ ముందు కూడా ధర్నాలు చేశారు, రాస్తారోకలు చేశారు. ఎట్లా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏదైతే 3rd అలైన్మెంట్ వెనక్కి తీసుకొని పక్షంలో మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతోంది? NH-63 గ్రీన్ఫీల్డ్ హైవే 2018 నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. దాన్ని 2018 కంటిన్యూషన్ చేస్తామని చెప్పినప్పుడు మేము దానికి ఎవరు అడ్డుకోలేదు, ఏం లేదు. ఓన్లీ బడా వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కలిసి ఈ ఉన్న లీడర్లందరినీ కొని
ఆ రోడ్ను ఆపారు. రోడ్డును ఆపి మళ్ళీ బ్రౌన్ ఫీల్డ్ తీసుకొచ్చారు. బ్రౌన్ ఫీల్డ్ మీద మేము దాని మీద అసలు ఉద్యమం చేసినాం, పోరాటం చేసినాం. దాన్ని చేసినాక మళ్ళీ ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ అని పట్టుకొచ్చారు. ఈ గ్రీన్ ఫీల్డ్ పట్టుకొచ్చినప్పుడు ముందు మేము బ్రౌన్ ఫీల్డ్ నుంచి ఆపినప్పుడు ఏం చెప్పినాము అంటే, మేము ఢిల్లీ దాకా పోవాల్సి వచ్చింది. ఢిల్లీ విన్నప్పుడు ఏం చెప్పామంటే, అయ్యా ఇంతకుముందు ఏదైతే గుడిపేట, ముల్కల్లా, రాపెల్లె, సూరారం వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఇంతకుముందు ముప్పుకు గురైనారు, మళ్ళీ ఇప్పుడు ముప్పుకు గురవుతున్నారు. మళ్ళీ రెండోసారి ముప్పు గురి కావద్దు అనే దాని మీద సుప్రీంకోర్టు ఉంది, జడ్జిమెంట్ ఉంది. దీని మీద మళ్ళీ రెండోసారి ముప్పు గురైనాక వాళ్ళ జీవనాధారం ఏంది, వాళ్ళు ఎట్లా బతకాలనే దాని మీద మేము దీని మీద మీకు విరమించుకుంటామని చెప్పినాక ఢిల్లీలో ఏమన్నారు అంటే, దీని మీద మేము ఈ రద్దు చేస్తాం, దీన్ని మళ్ళీ రీసర్వే చేస్తామని చెప్పినారు. మేము ఢిల్లీ పోయి వచ్చినాక కొద్ది రోజులకు మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ అని పట్టుకొచ్చినారు. గ్రీన్ ఫీల్డ్ అని పట్టుకొచ్చి మళ్ళీ ఏం చేసినారు, మేము దాని మీద మళ్ళీ పోరాటం ఉద్యమం మళ్ళీ స్టార్ట్ చేసాం. పోలీసు బెటాలియన్ నుంచి దౌర్జన్యంగా భూములు గుంజుకుందామని చూస్తే ఈ ఓట్లు అయిపోయింది అనుకుంటున్నారు. రేపు నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యే మళ్ళీ ఎంపీ వస్తాయి, వచ్చినప్పుడు మా ప్రజలది ఏంది అనేది మళ్ళీ చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీని మీద ఏది ఉన్నా ఈ రోడ్ ఆపాలి, రోడ్ ఆపి పాత అలాట్మెంట్ ప్రకారంగానే వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తంగా దాదాపు మంచిర్యాల జిల్లాలోని లక్షటిపేటతో పాటు హాజీపూర్ మండలంలోని చాలా మటుకు గ్రామాలన్నీ కూడా గతంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద భూములు, తమ భూములతో పాటు విలువైన ఇండ్లు కూడా కోల్పోయిన పరిస్థితి ఇక్కడ రైతుల్లో ఉన్నది. ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే, 3వ అలాట్మెంట్కి సంబంధించిన గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం పట్ల కూడా తమ విలువైన భూములు కోల్పోతున్నామని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే పాత అలైన్మెంట్ ప్రకారం గతంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు చేసిన 2 అలైన్మెంట్లలో ఏదైనా ఒక అలైన్మెంట్ ప్రకారం ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలంటూ, లేదంటే మూడో అలైన్మెంట్ ప్రకారం కనుక గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కనుక ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ప్రారంభించే ఏ పోరాటానికైనా సిద్ధమంటూ రైతులు అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్, టీ న్యూస్, మంచిర్యాల.